మంత్రి గారికి మంత్రి గారికి మంత్రి గారికి. చెప్పండి చెప్పండి, అర్జెంట్ మీటింగ్ ఉంది, పోవాలా? మీ సమస్య ఏందో చెప్పండి. అయ్యగారు 2 సమస్యలు ఉన్నాయి అయ్యగారు మాకు. చెప్పవా? ప్రజలే నా దేవుళ్ళు, ప్రజల సమస్య నా సమస్య. నా ప్రజలకు కష్టం వస్తే నాకు నిద్ర కూడా పట్టదవ్వా. మచ్చలేని మంత్రి గారికి, మనసున్న మంత్రి గారికి, మంత్రి గారికి. అయ్యగారు మా చుట్టుపక్కల గ్రామాలన్నీ అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నాయి అయ్యగారు. నా ప్రజలు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారా? కట్టించేద్దాం, ఇమీడియట్ గా ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టించేద్దాం. మచ్చలేని మంత్రి గారికి, మనసున్న మంత్రి గారికి. హలో, కలెక్టరు. నమస్తే నమస్తే. నాకేమో నమస్కారం పెడతాన్నావు, నా ప్రజలకు ఇబ్బంది పెడతాన్నావు. ట్రాన్స్ఫర్ చేయించాలా ఏంది? మల్లిగూడెం చుట్టుపక్కల గ్రామాలలో ఒక్క హాస్పిటల్ కూడా లేదంట. ఎందుకయ్యా? నెలల్లో హాస్పిటల్ కట్టేయాలా ఏంది? అర్థమైందా? మచ్చలేని మంత్రి గారికి, మనసున్న మంత్రి గారికి, మచ్చలేని మంత్రి గారికి. టెలిఫోన్ టవర్ లేకుండా ఫోన్ ఎట్లు చేసినాడు వినబట్ట. అవును కదా, మనం ఫోన్ చేయాలంటే టౌన్ లోకి పోవాలా. మంత్రి గారి ఫోన్ ఎట్టా కలిసిందబ్బా? ఆ కలెక్టర్నే బెదిరిస్తున్నాడు వదినా. నెలలో హాస్పిటల్ కట్టేస్తాడంటావా అవ్వా? ఏమైంది అది మీ అందరికి? నెలలో హాస్పిటల్ మీ కళ్ళ ముందర ఉంటది. సరే, ఆ రెండో సమస్య ఏందో చెప్పండి. మా చుట్టుపక్కల గ్రామాల్లో ఒక సెల్ ఫోన్ టవర్ కూడా లేదయ్య గారు. సెల్ ఫోన్ టవర్ లేకుండానే ఫోన్ ఎట్ట చేశారు అయ్య గారు? అవ్వా కొడవలవ్వా, రే డ్రైవరు, కార్ తీరా, ఇప్పుడు దొరికితే నరాలు నింపేస్తారు. గారు చంపేస్తారా రే? పెంచు స్పీడ్ పెంచు.